మహబూబాలో ఉన్న విగ్రహాలన్నీ చూద్దామని వెళ్ళాము. మహబూబాలో ది బిగ్గెస్ట్ వినాయకుడు ఇదే అన్నమాట. అసలు నిల్చుంటే కాళ్ళ వరకే ఉన్నాము. ఎంత పెద్దగా ఉందో విగ్రహం అయితే. ప్రతి ఒక్క గల్లీలో ఉన్న గణేశుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక వినాయకుడి దగ్గర సాంగ్స్ పెడితే మా పాప ఒక్కుంటుందో ఫుల్గా డ్యాన్స్ వేసేసింది. పెళ్ళికి ముందు గణేష్ పండుగ వచ్చిందంటే చాలు నేను కూడా ఫుల్గా డ్యాన్సులు వేసేదాన్ని. ఇప్పుడైతే మా పాప ఇస్తుంది. ఆల్మోస్ట్ మాకు దగ్గరలో ఉన్న వినాయకులందరినీ చూసాము. ఒక్కో వినాయకుడు ఒక్కో రూపంలో ఉన్నారు. అసలు ఎంత చక్కగా ఉన్నారంటే అలానే చూడాలనిపిస్తుంది. చూడండి మీరే, మా గల్లీ అంతా మొత్తం కలర్ఫుల్ లైట్స్ తో నింపేశారు. అలా ఉంటుంది మరి గణేష్ పండుగ అంటే. ఈవినింగ్ అయితే చాలు, పూజ కంప్లీట్ అయ్యాక ప్రసాదాలు పెడతారు కదా. ఈ రోజు ప్రసాదం వచ్చేసి శనగలు, పులిహోర, అలాగే స్వీట్ బూందీ. చెప్పండి, దేవుడి దగ్గర ప్రసాదాలు అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. అలా గల్లీ గణేషులందరినీ చూసొచ్చాక పాప అయితే అలసిపోయింది. ఇక ఫ్రెష్ అయ్యి పడుకుంది. ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.